హాయ్ హలో నమస్తే. ఈ వీడియో ఒక కామెంట్ గురించి మాట్లాడుతున్నా. ఆ కామెంట్ ఏంటంటే, నా వీడియో ప్రతి వీడియో కింద మన సహోదరులు ఒక కామెంట్ చేస్తున్నారు. చాలా కామన్ కామెంట్ చేస్తున్నారు. ఆ కామన్ కామెంట్ ఏంటంటే, రమేష్ గారు మీ వల్ల, మీ వీడియోల వల్ల హిందువులు మొత్తం యునైట్ అవుతున్నారు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు, మీరు మా హిందువుల మొత్తాన్ని యునైట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు, మీరు పెట్టే వీడియోల వల్ల హిందువులు మొత్తం యునైట్ అవుతారు. ఇంకొక బ్రదర్ అయితే, థ్యాంక్ యూ అన్న, నాకు భయం వేస్తుందన్న, నువ్వు పెట్టే వీడియోల వల్ల హిందువులు మొత్తం యునైట్ అయ్యి మన మీదకి వస్తారేమోనన్న, 80% మంది ఉన్నారు వాళ్ళు, మనం 20% ఉన్నాము అని ఏడ్చినట్టుగా కామెంట్. ఎవరు అంటే ఒక నా అభిమాని, మన దళిత సహోదరుడు అయినట్టుగా, అతను యాక్చువల్ దళిత సహోదరుడు కాదు, ఎవరు వాళ్ళే ఓకే, దళితుడిలాగా కామెంట్ అన్న, నాకు భయం వేస్తుందన్న, హిందువులు మొత్తం 80% యునైట్ అవుతారన్న, మన మీదకి వస్తారన్న. ఇది కామెంట్. ఈ కామెంట్ మీద ఈ వీడియో మాట్లాడుతున్నా. బ్రదర్స్, మై డియర్ కామెంట్ చేసే బ్రదర్స్, హిందువులు మొత్తం సపోర్ట్ మాకుంది, హిందువులు మాకే సపోర్ట్ చేస్తారు, మీకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే హిందువులు బేసికల్లీ వాళ్ళు మంచోళ్ళు, బేసికల్లీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఉండేటువంటి వాళ్ళు హిందువులు. ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి ఒక పక్క అప్రెషన్ జరుగుతుంటే, వేల సంవత్సరాల నుంచి ఒక పక్కన అప్రెషన్ జరుగుతుంటే, ఈ అప్రెషన్ తప్పు, ఆడపిల్లలకు కూడా చదువు చెప్పాలి, ఆడపిల్లలను కూడా కాలేజీలకి స్కూల్స్కి పంపించాలి, ఇలా కొంతమంది దళితుల్ని బయట పెట్టడం కరెక్ట్ కాదు, వాళ్ళకు కూడా విద్యనివ్వాలని తిరగబడిన వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు. స్వామి వివేకానంద ఒక మంచి హిందువు, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళందరూ కూడా హిందువులే బ్రదర్. వాళ్ళందరూ మాకు మద్దతు ఇచ్చారు. వీళ్ళకి కూడా చదువు చెప్పాలి, ఆపరేషన్ అనేది కరెక్ట్ కాదు, హ్యూమన్ రైట్స్ అనేది ఉండాలి అని సపోర్ట్ చేసింది హిందువులే. అన్న భయం అవుతుందన్నా, నీవు పెట్టే వీడియోల వల్ల హిందువుల యునైట్ అవుతారన్న. ఎందుకు అవుతారన్నా? వాళ్ళు మంచివాళ్ళు, బేసికల్లీ హిందువులు మంచివాళ్ళు. మీరు కామెంట్ పెట్టారా, మీరు ఈ దళితులకి అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నారు. మీరు కామెంట్ పెట్టేవాళ్ళు హిందువులు మొత్తం కాదు కదా. సరే, ఆ పాత వాళ్ళని ఇప్పుడుంది ఎవరు? రేవంత్ రెడ్డి 42% బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి రిజర్వేషన్ పెట్టాలని బిల్లు పెట్టింది ఎవరు? 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి హిందువు కాదా? దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కేసీఆర్ బిల్లు పాస్ చేశాడు, అసెంబ్లీ తీర్మానం చేశాడు. కేసీఆర్ హిందువు కదా? కేటీఆర్ నిన్న క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ హిందువు కదా? స్టాలిన్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి క్రిస్టియన్స్ మీద అటాక్ చేయకండి అని చెప్పింది స్టాలిన్, హిందువు కదా? కేరళలో ముఖ్యమంత్రి విజయన్ గారు, కమ్యూనిస్టు నాయకుడు విజయన్ గారు, కేరళ ముఖ్యమంత్రి, పాస్టర్ని మీరు అటాక్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి క్రైస్తవుల తరపున ప్రధానమంత్రికి అత్యధిక ఉత్తరాలు రాసిన చరిత్ర సృష్టించండి ఆయన విజయన్. హిందువు కదా ఆయన? వీళ్ళందరూ హిందువులే బ్రదర్. ఎందుకంటే దే ఆర్ గుడ్ హిందూస్. మానవతావాదాన్ని, అప్రెషన్ని అడ్డుకొని అందరికీ మంచి చేయాలనేటువంటి మంచి హిందువులు వీళ్ళందరూ. కాబట్టి నేను రోజు పెట్టే వీడియో లేదు. నా ఛానల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీరు చూడండి, నా ఛానల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నేను ఏం వీడియోలు పెడుతున్నాను చూడండి. మధ్యలో ఒక 2-3 ఇయర్స్ జగనన్నను ప్రమోట్ చేసిన వీడియోస్, అంటే కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ 3 సంవత్సరాలు వదిలేస్తే ఇన్ జనరల్ పెట్టిన వీడియోలు మొత్తం మీరు చూడండి. నేనేం పోస్ట్ చేశాను దాంట్లో, రిజర్వేషన్స్ ఇవ్వాలి, పేదలకి మీరు అడ్డుకోకూడదు, పేదలను కూడా అప్లిఫ్ట్ చేయాలి, దళిత క్రైస్తవులు కూడా పేదలే, వాళ్ళని కూడా మీరు ఆదుకోవాలి, క్రిస్టియన్స్ మీద దాడి చేయకూడదు, పాస్టర్లను కొట్టకూడదు, ఓకే, ఒక వ్యక్తిని కొట్టకూడదు, ఒక వ్యక్తిని దాడి చేయకూడదు, సహాయం చేయాలి, భోజనం పెట్టాలని హిందూ మతం కూడా చెబుతుంది. హిందువులు ఎందుకు యునైట్ అవుతారు? హిందూ మతం కూడా చెబుతుంది ఏమని, పక్కవానికి హాని చేయకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అని బైబిల్, ఖురాను, భగవద్గీత కూడా చెబుతుంది.
హిందువులు ఎందుకు యునైట్ అవుతారు మాకు వ్యతిరేకంగా? సో కాబట్టి మీరు కామెంట్ పెట్టేవాళ్ళు, అలా నాకు భయం అవుతుందన్న నీ వీడియోల వల్ల 80% హిందువులు యునైట్ అయ్యి మనల్ని కొడతానికి వస్తారన్నని మామూలు పెడతలా, మీరు పెడుతున్నారు. నాకు తెలుసు ఆ కామెంట్లో ఎవరు పెడుతున్నారు. ఓకే. సో బ్రదర్, బేసికల్లీ మీరు అనుకున్నట్టు బేసికల్లీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందూయిజం, ఐఎమ్ అగేన్స్ట్ యాంటీ ఇన్హ్యూమన్. ఓకే, అగేన్స్ట్ ఇన్హ్యూమన్ యాక్టివిటీస్. ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మత ప్రాతిపదికన కాకుండా కుల ప్రాతిపదికనే చేయాలి. ఎందుకంటే కుల ప్రాతిపదికనే అప్రెషన్ జరిగింది కాబట్టి, దేశంలో కుల ప్రాతిపదికనే అప్రెషన్ జరిగింది కాబట్టి ఏ కులాలని అప్రెస్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అందరికీ సమానంగా మతరహితంగా సహాయం చేసి అందరినీ పైకి తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను రోజు మాట్లాడుతున్నాను తప్ప ఏ మతాలకి మేము వ్యతిరేకం కాదు. మీరు ఊరికి కామెంట్లు పెట్టకండి. థ్యాంక్ యూ ప్రొఫెసర్, బికాస్ ఆఫ్ యూ ఆల్ హిందూస్ విల్ బికమ్ యునైటెడ్ బికాస్ ఆఫ్ యువర్ వీడియోస్. ఓకే, నాట్ ఆల్ హిందూస్ విల్ యునైట్ అగేన్స్ట్ అస్. ఎవరైతే ఈ దళిత క్రైస్తవులకి కడుపు మార్చైనా సరే వాళ్ళకి పనిష్ చేయాలి, ఎందుకంటే మతం మార్చుకున్నారు. ఎవరైతే వీళ్ళు మతం మార్చుకున్నారు కాబట్టి పనిష్ చేయాలి వాళ్ళని. ఆడు ఎడిపోతే మనకెందుకు, వాడు కడుపు కాలితే మనకెందుకు, ఆడికి మనం ఎందుకు రిజర్వేషన్ చేయాలి, మన మతంలో లేడు కదా వాడు, అరే ఆయన కొట్టండి రా, వాడిని చంపండి రా అనిపించే వాళ్ళు మొత్తం యునైట్ అవుతారు. మాకు తెలుసు. ఓకే, మీరందరూ యునైట్ అవుతారు 100% మా వీడియోల వల్ల. ఎందుకు కొట్టొద్దు అంటే, కొట్టాలి అనుకునే వాళ్ళు యునైట్ అవుతారు. కొట్టొద్దు అంటే అవును నిజమే కదా, కొట్టకూడదు కదా, ఎందుకు కొట్టాలి ఒక వ్యక్తిని అంటే వాళ్ళు ఎందుకు యునైట్ అవుతారు? ఎందుకంటే మానవతావాదంతో ఆలోచించే వాళ్ళు ఎందుకు యునైట్ అవుతారు? అందుకే ఇండియా బ్లాక్లో వీళ్ళందరూ కూడా హిందువులే కదండి. మమతా బెనర్జీ హిందువు కాదా, స్టాలిన్ హిందువు కాదా, అఖిలేష్ యాదవ్ హిందువు కాదా, కేసీఆర్ హిందువు కాదా, కేటీఆర్ హిందువు కాదా, రేవంత్ రెడ్డి హిందువు కాదా, సిద్ధరామయ్య హిందువు కాదా, అది రాహుల్ గాంధీ, అసలు ఇదంతా మెయిన్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువు కదా, అరవింద్ కేజ్రీవాల్ ఎవరు హిందువు కదా, వీళ్ళందరూ హిందువులు కదా, స్టాలిన్ కేరళ ముఖ్యమంత్రి, ఇప్పుడు విడి సతీశన్ ఇప్పుడు న్యూ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ హిందువులే బ్రదర్. వాళ్ళందరూ చెప్తున్నారు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వాలని, హిందువులే చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు ఇది అన్యాయం జరుగుతుంది ఒక కమ్యూనిటీకి అని చెప్పేసి. వాళ్ళందరూ చెప్తున్నారు మత ప్రాతిపదికన దాడులు చేయకూడదని. హిందూ సహోదరులు, ఎందుకంటే వీళ్ళందరూ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఇలాగ ఆలోచించేటువంటి హిందూ సహోదరులు వీళ్ళందరూ ఇండియా బ్లాక్లో ఉన్నారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఏదైనా చేయొచ్చు, అదే ధర్మం కాపాడటానికి మనం ఏదైనా చేయాలని ఒక రాంగ్ ఆలోచనలో దాడైనా చేసి అటాక్ చేసి అయినా సరే, బెదిరించైనా సరే, కుట్టైనా సరే మనం మత మార్పిడి ఆపాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు మీరు. దాన్ని మీరు ధర్మం అనుకుంటున్నారు, కానీ అధర్మబద్ధంగా వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అటాక్ అంటే కొట్టడమే కాదు, రిజర్వేషన్స్ తీసేయటం అది పెద్ద జీవితం మీద అటాక్. అదే ఎస్సీ ఎస్టీ మీద కొట్టి ఎస్సీ ఎస్టీకి అర్హులు కాదు అని చెప్పడం అది భయంకరమైన అటాక్. అది వాళ్ళ మీద వాడిని కులం పెట్టి మాలామాది కూడా తిట్టి ఇది ఎస్సీ ఎస్టీ పెడతానికి లేదు అని మీరు అడ్డం తిరిగితే అది అంతకన్నా అన్యాయం లేదు. ఈ ప్రపంచం యొక్క డిక్షనరీలో ఒక డిక్షనరీ తీసుకొని అతిపెద్ద అన్యాయం ఏది ఈ ప్రపంచంలో అంటే అదే. ఏది, ఒకటి కులం పేరు పెట్టి తిట్టి నీకు కులం లేదు నువ్వు ఎస్సీ ఎస్టీ పెడతానికి లేదనేది చూసారా, అది టాప్ మోస్ట్ అన్యాయం అనమాట. అది అన్యాయాల డిక్షనరీలో ఫస్ట్ పేజీలో ఫస్ట్ లైన్లో ఉండిద్ది. అది మీరు చేసే అన్యాయం. అది కులం పేరు తిట్టి ఇది కులం లేదు, ఇది ఎస్సీ ఎస్టీ పెడతానికి లేదని. ఇలాంటి అన్యాయాల లిస్టులో చాలా అన్యాయాలు ఉన్నాయి కాబట్టి తప్పు బ్రదర్, అది చేయకూడదు అని నేను రోజు వీడియోలు అదే కదా. నిన్న పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ అనుకున్నట్టుగా కుల నిర్మూలన అనేది సాధ్యం కాదు దేశంలో, అది ఆయన ఆశ మాత్రమే అన్నాడు ఆయన. అందుకే నేను ఒక పోస్ట్ పెట్టాము, కుల గోడల బద్దలు కొడతామని పెట్టాము. ఏడిఎస్ విల్ బ్రేక్ ది వాల్స్ ఆఫ్ క్యాస్టిజం ఇన్ ఇండియా. అది 100 సంవత్సరాలు పట్టినాయండి. లెట్ ఇట్ టేక్ 100 years, 200 years. We want to make it clear, the ADS will break the walls of caste in India. కులగూడలను బద్దలు కొడతాము ఈ దేశంలో. ఎంతకాలం కులం పెట్టి రన్ చేస్తారు మమ్మల్ని? కుల నిర్మూలన సాధ్యం కాదంటాడు పవన్ కళ్యాణ్. అంటే అర్థం సాధ్యం కాదు కాబట్టి మన కులాలు ఉండాలి అంటే 5000 సంవత్సరాలు వాడు మాలోడే, మాది కూడా, వాడు తక్కువ కులవాడే,
మనందరం అగ్రకులాలని 5,000 సంవత్సరాలు ఎంజాయ్ చేసాం. ఇంకొక 15 వేల సంవత్సరాలు మనం ఇంకా ఇలానే CEO పోస్టులో, అగ్రకుల పోస్టులో ఉండాలి. వీళ్ళందరూ అంటరాని చెప్పి ఎంతకాలం? దెర్ షుడ్ బి ఎన్ ఎండ్, రైట్? దేనికైనా ఒక ఎండ్ ఉండాలి కదా, అంతం అనేది ఉండాలి కదా. దేనికైనా సరే ఆపరేషన్కి ఎండ్ ఉండాలి కదా. ఓకే, మనుషుల్లో తేడాలు పెట్టారు, నమ్మకాలను పెట్టారు, మార్చుకుంటూ వస్తున్నా. మార్చండి. హౌ లాంగ్ యూ కంటిన్యూ దిస్? మీరు ఎలా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి కుల నిర్మూలన సాధ్యం కాదు అని నీకు అనిపిస్తే నీ మనసులో పెట్టుకోవాలి. నువ్వు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే ఓహో కుల నిర్మూలన సాధ్యం కాదని అంటున్నాడు అంటే కులాలు ఉండాలి అని చెబుతున్నాడు అంటే వీక్ చేయటం ఈ అండ్ మూమెంట్స్ మొత్తం ఏది కుల నిర్మూలన సమస్యల మీద కొట్లే వాళ్ళని వీక్ చేయడం, టక్ పని డౌన్ చేయటం. అంటే ఎవడన్నా మాకు రిజర్వేషన్ కావాలి అంటే అంత వల్లదు కదా అనగానే టక్కని వీక్ అయిపోతారు అవతల వాళ్ళు. అంటే వీళ్ళందరినీ వీక్ చేయటం అంటారు దాన్ని. మేము అందుకే ఒక స్ట్రాంగ్ పోస్ట్ పెట్టాము నిన్న, కుల గోడల బద్దలు కొడతాము అని చెప్పి స్ట్రాంగ్ పోస్ట్ పెట్టాము. అదొక అన్యాయం. కుల గోడలు వద్దన్నా, కులాలు వద్దన్నా అంటే మీరు అందరు యునైట్ అవుతారే. ఓకే బ్రదర్స్. సో కాబట్టి ఆ ఒక సింగిల్ కామెంట్ మీద ఎందుకు మాట్లాడానంటే రిపీటెడ్గా వస్తుంది ఆ కామెంట్. థ్యాంక్ యూ ప్రొఫెసర్, బికాస్ ఆఫ్ యూ ఆల్ హిందూస్ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, మనసు పెట్టి ఆలోచిస్తాయి, మీరు మనసు పెట్టి ఆలోచిస్తాయి, నిజంగా ఏది న్యాయం ఏది ధర్మం అని ఆలోచిస్తాయి. 99% హిందువులు మాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే బేసికలీ దే ఆర్ గుడ్ పీపుల్. 99% హిందూస్ విల్ సపోర్ట్ అస్. ఎందుకు? అన్యాయం జరిగిందని ఆ పక్కన కొట్టి రోడ్డు మీద పడేస్తే అక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం చూడ ప్రతివాడికి మనసు అనేది ఉండేది. అరే ఏంద్ర ఇక్కడ పడేశారు ఇన్ని అని చెప్పి మనసున్న వాళ్ళు కరిగిపోతారు. అలాగే వీళ్ళు కూడా దళితులే కదా, వీళ్ళు కూడా ఊరు పెట్టే ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఈ మానమాదిగలకి ఇదేంద్ర వీళ్ళ మానమాదిగలను తిట్టి SC ST లేదంటారు, ఇది అన్యాయం కదా అని ఆలోచించే హిందువులు మొత్తం మాకే సపోర్ట్ చేస్తారు. మీకు ఎందుకు చేస్తారు? అది సంగతి. కామెంట్లు పెట్టకండి. థ్యాంక్ యూ, నమస్కారం.